welcome to Education Plus. డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ఇక్వై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కి అనుబంధంగా ఉన్న ఇక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ మరియు డీన్ గా వ్యవహరిస్తున్నారు. 3 దశాబ్దాలుగా బోధన రంగంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక అంశాలపై అనేక గెస్ట్ లెక్చర్స్ ని ఇచ్చారు. 2007లో ఇక్వై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో చేరటానికి ముందు గుంటూరులో హిందూ కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలో సెంటర్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో హెడ్గా మరియు పీజీ సెంటర్ అకాడమిక్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు డాక్టర్ తమ్మా కోటిరెడ్డి గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుసుకుందాం. మన స్టూడియోలో ఉన్నారు. హలో అండి డాక్టర్ కోటిరెడ్డి గారు, నమస్తే. వెల్కమ్ టు 10 TV స్టూడియోస్. అంటే నిజ జీవితంలో సామాజిక సైన్స్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది, మీరు విద్యార్థులకు ఏం చెప్తారండి? ప్రపంచీకరణ నేపథ్యంలో ఎకనామిక్, సోషల్, పొలిటికల్, కల్చరల్ అంశాల్లో వచ్చినటువంటి మార్పులు అధ్యయనం చేయడానికి, వాటికి పరిష్కార మార్గాలు సూచించడానికి సామాజిక శాస్త్రాల యొక్క అధ్యయనం తప్పనిసరి. మరోవైపు దేశంలో కానీ విదేశాల్లో కానీ పాలసీ మేకింగ్ అండ్ గవర్నెన్స్లో సామాజిక శాస్త్రాల పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా గమనించినట్లయితే విద్య, ఆరోగ్య రంగాలు, వాతావరణ మార్పులు, ఇంటర్నేషనల్ ట్రేడ్, వెల్ఫేర్, శ్రేయస్సు లాంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలు రూపొందించడంలోనూ ప్రభుత్వ విధానాలను అమలుపరచడంలోనూ సామాజిక శాస్త్రాల అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మనం ఎకనామిక్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ స్టడీస్, సైకాలజీ, ఫిలాసఫీ, ఈ ఆంథ్రోపాలజీ, ఈ కోర్సులు సామాజిక శాస్త్రాల పరిధిలోకి వస్తాయి. మరోవైపు ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం సాధించాలి అంటే సామాజిక శాస్త్రాల పాత్ర ప్రధానమైనదని UNDP కూడా పేర్కొనడం జరిగింది. వ్యక్తులలో క్రియేటివిటీ పెంపొందించడానికి, క్రిటికల్ థింకింగ్ పెంపొందించడానికి, జెండర్ సిటిజన్షిప్ పట్ల అవగాహన పెంపొందించడానికి మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి సామాజిక శాస్త్రాల యొక్క పరిజ్ఞానం ఎంతో అవసరం. ఇటీవలి నేషనల్ శాంపుల్ సర్వే అభిప్రాయంలో దేశంలో ఉన్నటువంటి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్లో సోషల్ సైన్సెస్ ఎన్రోల్మెంట్ వాటా 23% ఉండడాన్ని బట్టి సామాజిక శాస్త్రాల యొక్క ఆవశ్యకత, సామాజిక శాస్త్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తున్నటువంటి టూల్స్ అండ్ మెథడ్స్ సామాజిక శాస్త్రాలపై ఎక్కువ విస్తృతమైనటువంటి ప్రభావాన్ని కలుగు చేస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎకనామిక్స్కి సంబంధించిన సమ్మిళిత రంగాలలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సామాజిక శాస్త్రం అధ్యయనం చేసినటువంటి విద్యార్థులకు. అండ్ ఇంకొకటి ఏంటంటే BA ఎకనామిక్స్ చేసే వారికి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, వాళ్ళ జాబ్ ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్తారా? మా ఇక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2023లో ప్రారంభించడం జరిగింది. 2023కు ముందు ఇక్వై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో అనుబంధంగా ఉన్నటువంటి ఇక్వై బిజినెస్ స్కూల్లో 2019లో BA ఎకనామిక్స్ కోర్సు ప్రారంభించడం జరిగింది. ఆ కోర్సు 3 సంవత్సరాల కాల పరిమితికి సంబంధించి ఆ కోర్సు ప్రారంభించడం జరిగింది. 2023 నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 4-year BA ఎకనామిక్స్ ప్రోగ్రామ్, 4-year BSc సైకాలజీ ప్రోగ్రామ్ 2024-25 నుండి, అలాగే 2024-25 నుండి BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, మళ్ళీ 2023-24 నుండి 4-year BCom ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు ఈ సంవత్సరం అంటే 2025-26 నుంచి MSc ఎకనామిక్స్ ప్రోగ్రామ్ ప్రారంభించాం. ఇంతకుముందు PhD ఎకనామిక్స్ ప్రోగ్రామ్, PhD డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ అనేటువంటి ప్రోగ్రాంలు మా ఇక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అందిస్తూ ఉంది. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న BA ఎకనామిక్స్ మరియు BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ మధ్య ఉన్నటువంటి తేడా. ఈ రెండింటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ పాస్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 50% అండ్ అబోవ్. కానీ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ ఎంచుకోవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినటువంటి విద్యార్థులైనా తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరిగా ఒక సబ్జెక్టుగా వాళ్ళు చదివి ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ బిఏ ఎకనామిక్స్, బిఎస్సి ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ రెండు ప్రోగ్రామ్స్లో మేము ఎకనామిక్స్ సంబంధించినటువంటి కోర్సులు, ఫైనాన్స్కి సంబంధించినటువంటి కోర్సులు, డేటా సైన్స్కి సంబంధించినటువంటి కోర్సులు, అలాగే కొన్ని ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అనేక కోర్సులు ఈ రెండు కోర్సుల్లో ప్రధానంగా ఉన్నాయి. కానీ బిఎస్సి ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ చదవాలనుకునేటువంటి విద్యార్థులు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని మేము ఎందుకు కంపల్సరీగా చేయడం జరిగింది అంటే, బిఏ ఎకనామిక్స్తో పోల్చినప్పుడు బిఎస్సి ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో క్వాంటిటేటివ్ అండ్ సైంటిఫిక్ ఫీల్డ్స్కి మేము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దీనిలో భాగంగా మేము ఇంట్రడక్షన్ టు గేమ్ థియరీ, ఇంట్రడక్షన్ టు టైమ్ సిరీస్ అనాలిసిస్, డేటా అనాలిసిస్ యూజింగ్ ఆర్, సిస్టమ్ అనాలిసిస్ అండ్ థింకింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, ఈ కోర్సులతో పాటు ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్, బిహేవియరల్ ఎకనామిక్స్ అనే కోర్సులు అందించేటటువంటి సంస్థలు ఈ దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఈ బిఎస్సి ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో బిహేవియరల్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్ అనే కోర్సులు రెండు అందిస్తూ ఉంది. కాబట్టి బిఎస్సి ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ చదివేటటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఎక్కువగా క్వాంటిటేటివ్ ఎంఫసిస్ ఎక్కువ ఉంటుంది. సైంటిఫిక్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఏరియాస్కి సంబంధించిన కోర్సులు కూడా ఉంటాయి. తద్వారా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది వీళ్ళకి పెంపొందుతుంది. ఈ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ వీళ్ళకి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బిఏ ఎకనామిక్స్ కూడా ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ రెండు రంగాలు బిఏ ఎకనామిక్స్, బిఎస్సి ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ కోర్సుల పరంగా కొద్దిగా తేడా ఉన్నప్పటికీ వీరికి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలు చాలా విస్తృతంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి అంటే ఎక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? మీ స్పెషాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ మేడం, ద విజన్ ఆఫ్ ఎక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఈజ్ టు ఆఫర్ యాక్సెసిబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. We are committed to academic excellence and industry relevance. ఈ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అంటే దీనిలో నేను వివరించినటువంటి కోర్సులు మీరు పరిశీలించినట్లయితే బిఏ ఎకనామిక్స్ అనేది ఐబిఎస్లో భాగంగా 2019లో ప్రారంభించాం. 2023-24 నుండి 4 ఇయర్ బిఏ ఎకనామిక్స్ కోర్సు ప్రారంభించడం, దాంతోపాటు అదనంగా కొన్ని కోర్సులు ప్రారంభించాం. 2019-20లో కేవలం 14 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి బిఏ ఎకనామిక్స్ ఈరోజు ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ యొక్క పరిధిలో 400 పైగా విద్యార్థులు ఈరోజు ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఎన్రోల్ కావటం జరిగింది. ఈ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఈ మాదిరిగా అంటే కొంత ఎక్కువ ప్రాధాన్యత పొందటానికి, అంటే మార్కెట్లో మంచి పేరు రావడానికి ముఖ్యంగా మా డెడికేటెడ్ ఫ్యాకల్టీ కారణంగా మేము పేర్కొంటాం. అంటే ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా పిహెచ్డి హోల్డర్స్. వీళ్ళకి an average experience of 10 years, ఒక్కొక్క ఫ్యాకల్టీ 10 years పైన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దే హ్యావ్ పబ్లిష్డ్ in national and international journals of repute, and they are also participating in various seminars and conferences organized by reputed institutions across the country, and some faculty have participated in some of the seminars and conferences conducted by reputed institutions across the world also. So ఇంత డెడికేటెడ్ ఫ్యాకల్టీ, ఇంత ఎలిజిబిలిటీ, మంచి అర్హత ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అంటే వీరు అనేక సంస్థలు నిర్వహించే ఎఫ్డిపి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ వాటిలో రిసోర్స్ పర్సన్స్గా పార్టిసిపేట్ చేసి ఇంత నాలెడ్జిబుల్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి ఈ స్కూలు ద్వారా విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మాకు ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో యూజీ స్థాయి, పీజీ స్థాయికి సంబంధించి కొన్ని క్లబ్బులు నిర్వహిస్తాం. క్లబ్స్ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రత్యేకంగా యంగ్ ఎకానమిస్ట్ సొసైటీ అనేటువంటి క్లబ్ని కలిగి ఉంది. ఈ క్లబ్ యాక్టివిటీస్ ద్వారా, క్లబ్ ద్వారా మేము విద్యార్థులకు అవసరమైనటువంటి కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయటం, అలాగే కొన్ని గెస్ట్ లెక్చర్స్ అరేంజ్ చేయటం, వీటితో పాటు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు మిగతా స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో, ముఖ్యంగా ఎకనామిక్స్ అండ్ సోషియాలజీలో కొంతమంది విద్యార్థులు ఆల్రెడీ ప్రవేశం పొందారు. వీళ్ళు అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు
ఇంటర్న్షిప్ అందించడం అనేది మా ప్రత్యేకత. యూజీ స్థాయిలో అంటే 4 ఇయర్ BA ఎకనామిక్స్, 4 ఇయర్ BSc సైకాలజీ, 4 ఇయర్ బీకామ్, అలాగే 4 ఇయర్ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో సెకండ్ ఇయర్ పూర్తయిన తర్వాత 2 months వీళ్ళు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. 2 months అంటే ఈ ఇంటర్న్షిప్ వల్ల వారికి నెట్వర్క్ మెరుగవడంతో పాటు అంటే వాళ్ళు ఒక టాపిక్ని ఎంచుకొని ఆ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇంటర్న్షిప్ చేయాలనుకున్నటువంటి విద్యార్థులు దానికి సంబంధించినటువంటి సంస్థలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలనుకున్న విద్యార్థులు వాటికి సంబంధించినటువంటి సంస్థలు, వీటిలో వీరు 2 months ఇంటర్న్షిప్ చేసినందువల్ల కార్పొరేట్ ఎక్స్పోజర్ పెరగడంతో పాటు నెట్వర్కింగ్ మెరుగుపడుతుంది, స్కిల్ డెవలప్మెంట్ అనేది బాగా వృద్ధి అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే వీళ్ళలో ఏర్పడిందో ఈ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు చాలా విస్తృతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఈ ఇంటర్న్షిప్ చేసే టైంలో కంపెనీకి సంబంధించి కంపెనీలో ఒక గైడ్ని కంపెనీ ఏర్పాటు చేస్తుంది. మా ICFI స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ కూడా ప్రతి విద్యార్థికి సంబంధించి ఒక ఫ్యాకల్టీ గైడ్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటు కంపెనీ గైడు, ఫ్యాకల్టీ గైడ్ ఇద్దరి నిపుణుల సారథ్యంలో ఈ ఇంటర్న్షిప్ చేసినందువల్ల వీరికి మంచి పరిజ్ఞానం ఆ సబ్జెక్టు పట్ల ఏర్పడి భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది సైకాలజీ చదవాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది. అంటే సైకాలజీ చదవాలి అంటే అర్హతలు ఏంటి, ఒకవేళ సైకాలజీ చదివిన తర్వాత వాళ్ళకి వచ్చే అవకాశాలు ఏంటో మీరు తెలియజేస్తారా స్టూడెంట్స్కి? సైకాలజీ ఈ బేసిక్ క్వాలిఫికేషను అంటే ఈ కోర్సులో ప్రవేశానికి అడ్మిషన్కి బేసిక్ క్వాలిఫికేషన్ ఏ పాస్ ఇన్ క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 50% అండ్ అబోవ్. దీనిలో సైకాలజీకి ఇటీవల కాలంలో చాలా ఆదరణ పెరుగుతూ ఉంది. సైకాలజీ 4 years BSc సైకాలజీలో సైకాలజీ కోర్సులతో పాటు మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్, స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ మరియు కొన్ని ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ అండ్ IT రిలేటెడ్ కోర్సులు కూడా ప్రధాన అంశాలుగా ఉంటాయి. వీటికి సంబంధించి 4th yearలో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత మేము కొన్ని ఎలెక్టివ్స్ ఆఫర్ చేస్తున్నాం విచ్ ఆర్ మోర్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, న్యూరో సైకాలజీ లాంటి కోర్సులు మనం అందించడం జరుగుతుంది. ఈ సైకాలజీ కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులకు 4 years కంప్లీట్ అయిన తర్వాత వీరికి క్లినికల్ సైకాలజిస్టులుగా కానీ, ఫోరెన్సిక్ సైకాలజిస్టులుగా కానీ, కౌన్సిలర్స్గా కానీ, HR మేనేజర్స్గా కానీ వీళ్ళు ఉపాధి అవకాశాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మనం ప్రభుత్వ విధానాలను మనం పరిశీలించినట్లయితే ప్రైమరీ స్కూల్ స్థాయి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు సైకాలజీని కరికులంలో ఒక భాగంగా చేసినందువల్ల భవిష్యత్తులో ఈ కోర్సుకి టీచర్స్ రిక్రూట్మెంట్ పరంగా కానీ, అలాగే కళాశాలలో లెక్చరర్స్ రిక్రూట్మెంట్ పరంగా కానీ మరియు ఇతర అవకాశాలు బాగా ఏర్పడతాయి. ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు సైకాలజిస్టులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీ కూడా కౌన్సిలర్స్, కొంతమంది సైకాలజిస్టుల్ని వాళ్ళు నియమించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సైకాలజీ ప్రోగ్రామ్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ MSc ఎకనామిక్స్ గురించి చెబుతారా, అందులో వచ్చే అవకాశాల గురించి విద్యార్థులకు తెలియచేయండి. ఎస్ మేడం. MSc సైకాలజీ కోర్స్ అనేది అంటే ఈ కోర్సులో ప్రవేశానికి డిగ్రీలో ఎకనామిక్స్ కానీ, అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్, అకౌంట్స్ అంటే ఇవి మేజర్ డిసిప్లిన్గా కానీ ఒక సబ్జెక్టు కానీ చదివినటువంటి విద్యార్థులు MSc ఎకనామిక్స్లో ప్రవేశానికి అర్హులు. ఓవరాల్గా మీరు యూజీలో ఎకనామిక్స్ ప్రోగ్రామ్ చూసినా, ఇక్కడ MSc ఎకనామిక్స్ అనేటువంటి ప్రోగ్రామ్ చూసినా కూడా వీరికి ఉండేటటువంటి ఉపాధి అవకాశాలు మీరు పరిశీలించినట్లయితే ప్రైవేట్ రంగంలో డేటా ఎనలిస్టులుగా, ఎందువల్లంటే మేము కరికులంలో మేము తీసుకున్నటువంటి జాగ్రత్తల వల్ల వీళ్ళు అనేక ప్రైవేటు సంస్థల్లో డేటా ఎనలిస్టులుగా కానీ, ఫినాన్షియల్ ఎనలిస్టులుగా కానీ వీళ్ళు ఎక్కువగా అపాయింట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించి మేము ఎకనామిక్స్ రిలేటెడ్ కోర్సెస్ యొక్క కరికులం రూపొందించే క్రమంలో UPSC ఎగ్జామ్స్, RBI గ్రేడ్ B ఎగ్జామ్స్, అలాగే IES ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్ కొంతమేర ఇక్కడ మా ప్రోగ్రామ్స్లో కవర్ అయ్యేటటువంటి విధంగా మేము రూపొందించడం జరిగింది. తద్వారా
వీళ్ళు ప్రభుత్వ రంగానికి సంబంధించి యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్కి అపీర్ అవడానికి కానీ, ఐఈఎస్ ఎగ్జామ్స్ గ్రేడ్ బి, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్ కానీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి హాజరవటానికి, వాళ్ళు అపీర్ అవ్వటానికి వీళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎంఎస్సీ ఎకనామిక్స్ అనే కోర్సు మీరు గమనించినట్లయితే, ఎంఎస్సీ ఎకనామిక్స్లో మేము ఎలెక్టివ్స్గా కార్పొరేట్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, డేటా సైన్స్, కంప్యూటేషనల్ ఎకనామిక్స్ మరియు డేటా ఎనాలిసిస్ ఫర్ ఎకానమిస్ట్ అనేటువంటి ఎలెక్టివ్స్ అందిస్తున్నాం. ఈ ఎలెక్టివ్స్ అనేది మీరు పరిశీలించినప్పుడు ఈ ఎలెక్టివ్స్ని మీరు ప్రతి ఎలెక్టివ్ సంబంధించి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ చదివినటువంటి విద్యార్థులకు మంచి విస్తృతమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటాయని తప్పనిసరిగా మనం భావించవచ్చు. ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది భవిష్యత్తులో ఎక్కువగా ఉపాధి అవకాశాలు పొందడానికి ఎక్కువగా దోహదపడుతుంది. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ సంస్థ అందిస్తున్న పిహెచ్డి ప్రోగ్రామ్ గురించి మేము విన్నాం. అసలు ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ని ఎలా కండక్ట్ చేస్తారు, దానివల్ల స్టూడెంట్స్కి వచ్చే యూజ్ ఏంటి చెప్తారా? పిహెచ్డి ప్రోగ్రామ్స్ అంటే యాక్చువల్గా 2017లో పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ అనేది ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఐబిఎస్లో భాగంగా ప్రారంభించారు. 2023లో ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఏర్పాటైన తర్వాత పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ అనేది ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ పరిధిలోకి రావడం జరిగింది. దీంతోపాటు మేము లాస్ట్ ఇయర్ అంటే 2024-25లో పిహెచ్డి ఇన్ డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ అనే కోర్సు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం మేము ఈ కోర్సుని మేము ప్రారంభించడం జరిగింది. మొత్తంగా పిహెచ్డి కోర్సు ఇకపై 3 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది. 3 సంవత్సరాల మినిమం కాల పరిమితితో పాటు వీళ్ళు ఆ కోర్సును పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొదటిగా పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ మీరు గమనించినట్లయితే యూనివర్సిటీలో రీసెర్చ్ కల్చర్ పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ని ఫుల్ టైం కోర్సుగా ప్రారంభించడం జరిగింది. ఈ ఫుల్ టైం కోర్సులో ప్రవేశం పొందినటువంటి స్టూడెంట్స్కి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ప్రతి నెలకు 25,000. అలాగే మొదటి సంవత్సరం కంప్లీట్ అయ్యే టైంలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ తర్వాత 2వ సంవత్సరం బిగినింగ్ నుంచి నెలకు 35,000 రూపాయల స్టైఫండ్. అలాగే థీసిస్ డిఫెండ్ చేసిన తర్వాత దాని తర్వాత 3rd ఇయర్ బిగినింగ్ నుంచి నెలకు 40,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది. దీంతోపాటు అదనంగా ప్రతి సంవత్సరం రీసెర్చ్ గ్రాంట్గా 20,000 రూపీస్ మేనేజ్మెంట్ అందిస్తూ ఉంది. ఈ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ ఫుల్ టైం చేసే విద్యార్థులు ఏదైనా సెమినార్లు, కాన్ఫరెన్స్లు అటెండ్ అవ్వాలంటే దేశవ్యాప్తంగా వీరికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయల రీసెర్చ్ గ్రాంట్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. 2వ ప్రోగ్రాం గమనించినట్లయితే పిహెచ్డి ఇన్ డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ. యాక్చువల్గా ఈ కోర్సు మేము వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం ప్రారంభించాం. మొదటి సంవత్సరమే అత్యంత ఆదరణ ఈ కోర్సు పొందింది. దీనిలో చాలా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి కంపెనీస్ డైరెక్టర్స్ కానివ్వండి, కొంతమంది యూపీఎస్సీ సంబంధించి సివిల్ సర్వెంట్స్ కానీ కొంతమంది ఈ కోర్సులో ప్రవేశం పొందడం జరిగింది. ఈ కోర్సు యొక్క కాల పరిమితి కూడా 3 సంవత్సరాలుగా ఉంటుంది. ఓకే, అంటే మీ సంస్థనే విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఎక్కువగా విద్యార్థులు రావడానికి గల కారణాలు ఏంటి, అంటే మీ సక్సెస్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా నేను అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇంటర్న్షిప్ అనేది ఒక ప్రధాన అంశమైతే, మరోవైపు కరికులం డిజైన్ అనేది ఒక ప్రధానమైన అంశం. మేము ప్రతి ప్రోగ్రామ్కి సంబంధించి కరికులం డిజైన్ చేసే సమయంలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, మరోవైపు అనేక ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రతి కరికులం డిజైన్ చేసే టైంలో మేము ఇంటర్ డిసిప్లినరీ కోర్సుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, BSc సైకాలజీ, బీకామ్ ఈ కోర్సులని మనం పరిశీలించినట్లయితే కొన్ని ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు మీరు గమనిస్తారు. ఈ ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు అనేవి జనరల్గా దే ఎన్హాన్స్ ది critical thinking, collaboration, innovation and adaptability, and it also helps the students to prepare for their future. వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగకరమైనటువంటి కోర్సులు మేము ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు డేటా ఎనాలిసిస్కి సంబంధించిన కోర్సులు కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, పబ్లిక్ పాలసీస్, అలాగే హెల్త్ పాలసీస్, అర్బన్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సులు
కూడా మేము కొన్ని ఇంటర్డిసిప్లినరీ కోర్సుగా మేము ఈ ప్రోగ్రామ్స్లో పొందుపరచడం జరిగింది. ఈ ఇంటర్డిసిప్లినరీ కోర్సులు అనేవి అనేక నవకల్పనలకు దారితీస్తాయి. తద్వారా వీరిలో క్రియేటివిటీ అనేది, క్రిటికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే కరికులం డిజైన్ అనేది మాది దాంట్లో మేము తీసుకున్నటువంటి జాగ్రత్త. మా యొక్క కరికులం అనేది చాలా అరుదుగా అనేక యూనివర్సిటీలతో పోల్చినప్పుడు మా కరికులం అన్ని ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి కరికులం మేము చాలా ముందంజలో ఉన్నామని మేము చెప్పగలం. అండ్ ఇంకొకటి ఏంటంటే రాబోయే కాలంలో నెక్స్ట్ మీ సంస్థను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? రాబోయే రోజుల్లో అంటే మేము ఇప్పటికీ ఎంఓయూలు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఎక్ఫై యూనివర్సిటీకి సంబంధించి అనేక ఫైనాన్స్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో మేము ఎంఓఎస్ కుదుర్చుకోవడం జరిగింది. అలాగే అంటే ఇవన్నీ ప్రతి కాన్స్టెంట్ యూనిట్ ప్రతి యూనిట్ కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎంఓయూలు ఉపయోగించుకోవడం ద్వారా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పైన మేము ఎక్కువగా దృష్టి సారించాలనేది మా ప్రధాన ఉద్దేశం. అంటే కొన్ని సెమిస్టర్స్ ఫారిన్లో ఆ యూనివర్సిటీలో చదువుతారు, కొన్ని సెమిస్టర్స్ ఇండియాలో ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో వాళ్ళు సెమిస్టర్స్ ఇక్కడ చదువుతారు. ఇటువంటి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ బాగా పెంపొందించాలని మా ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఉద్దేశం. దీంతోపాటు ఇది ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ని ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలని మా మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం. మా మేనేజ్మెంట్ అనేది ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క మేనేజ్మెంటు ది ఎంప్లాయీ ఫ్రెండ్లీ మేనేజ్మెంట్. మరోవైపు ఈ ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఈ మధ్యతరగతి స్టూడెంట్స్కి ఎక్కువగా అనేక కోర్సులు అందించాలని. ఫీ స్ట్రక్చర్ కూడా అదే కోణంలో ఫీ స్ట్రక్చర్ కూడా మేనేజ్మెంటు మధ్యతరగతి వర్గాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా మేము తక్కువ ఫీజుతో కొన్ని ఇన్నోవేటివ్ కోర్సెస్ సోషల్ సైన్స్లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. మరోవైపు కన్సల్టెన్సీ అండ్ రీసెర్చెస్ సంబంధించి అంటే ఇప్పటివరకు కన్సల్టెన్సీ అండ్ రీసెర్చ్ ప్రపోజల్స్ అంటే సంబంధించి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇప్పటికీ మేము కొన్ని మంచి ప్రఖ్యాతి సంస్థల నుంచి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ పొందాం. కన్సల్టెన్సీలో మేము వెనుకబడి ఉన్నాం. ఇక అంటే రాబోయే రోజుల్లో కన్సల్టెన్సీ పైన మేము ఎక్కువగా దృష్టి సారించడం ద్వారా ఈ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఎక్కువగా పొందాలని మా ఉద్దేశం. మరోవైపు అతి ప్రధానమైనటువంటి అంశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో అనేక సంస్థలు, ప్రభుత్వాలు నిమగ్నమై ఉన్నాయి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నిమగ్నమైన సంస్థలు మరియు ప్రభుత్వాలకు సంబంధించి వారికి అవసరమైనటువంటి చేయూతను అందించాలని, అంటే దానికి తగ్గ చేయూతను అందించగలిగేటటువంటి ఫ్యాకల్టీ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ కలిగి ఉంది. మేము ఈ లక్ష్యాన్ని కూడా మేము సాధించాలని ఒక లక్ష్యం. దీంతోపాటు ఇకపైన డిజిటల్ మరియు డేటా నైపుణ్యాల పెంపుకు సంబంధించినటువంటి కోర్సులు కూడా ఎక్కువగా ప్రవేశపెట్టాలని మేము వీటిపైన మేము ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చే డిగ్రీస్ స్టూడెంట్స్కి ఏవైతే మీరు డిగ్రీలు ఇస్తారో ఆ డిగ్రీలకు దేశీయంగా అంతర్జాతీయంగా గుర్తింపు ఉందా? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. సో ఏం చెప్తారు? ఇది ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, మీరు ఇండియన్ యూనివర్సిటీస్ లిస్టు మీరు గమనించినట్లయితే, యూనివర్సిటీ లిస్ట్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ గమనించినట్లయితే డీమ్డ్ యూనివర్సిటీస్ కేటగిరీలో చాలా ప్రధానంగా ఉంటుంది. దీంతోపాటు NAAC A++ గ్రేడ్ని ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి అందించడం జరిగింది. మీరు NAAC A++ ఉన్నటువంటి గ్రేడ్ ఉన్నటువంటి సంస్థలు ఈ దేశంలో చాలా తక్కువగా ఉంటాయి. అంటే దాన్ని బట్టే యూనివర్సిటీ పాటిస్తున్నటువంటి స్టాండర్డ్స్ కానీ ప్రమాణాలుగా, ఆ ప్రమాణాలతో పాటు ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఒక స్టాండర్డ్స్ అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు మీరు మా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు అనేక విదేశాల్లో మంచి ప్రముఖ యూనివర్సిటీస్లో చదవటం జరిగింది. ఈ ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో BA పూర్తి చేసినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి అనేక ప్రముఖ యూనివర్సిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రజెంట్ కొంతమంది చేయటం జరిగింది. ఈ సంవత్సరం కంప్లీట్ చేశారు. ఇంకా కొంతమంది కొన్ని యూనివర్సిటీలో చేరటం కూడా జరిగింది. అలాగే దేశం లోపల కూడా కొన్ని ప్రముఖ సంస్థలు తీసుకున్నట్లయితే ఆ సంస్థల్లో ప్రవేశం పొందడం కూడా జరిగింది. గుర్తింపుకు సంబంధించి ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో
ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యూనివర్సిటీస్లో అటు ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెండు కలిపినా కూడా ఒక ప్రధానమైనటువంటి యూనివర్సిటీగా ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఈరోజు నిలిచింది ఈ దేశంలో. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులకు ఒక అవగాహన కల్పించారు, అసలు ఏ కోర్సు బాగుంది, ఫ్యూచర్ ఏ కోర్సులో ఉందని చెప్పి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.